శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతం. ఇది రాజు కథ. ఊర్లో అందరికీ తెలిసిన రౌడీ షీటర్. ఇతనికి ఒక కుటుంబం ఉంది. ఏంటే చూస్తున్నావు? చదివించాలు, వెళ్ళి పడుకోపో. ఇప్పటికే రాజుపై 4 క్రిమినల్ కేసులు ఉండటంతో పాటు అతని ప్రవర్తన వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అతడిని స్థానిక తహసీల్దార్ గారి ముందు హాజరుపరిచారు. చూడు రాజు, నీ మీద ఉన్న కేసులు, నీ ప్రవర్తన గురించి పోలీసుల నుంచి నివేదిక వచ్చింది. 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానని హామీ ఇస్తూ 5 లక్షల పూచీకత్తుతో ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేయాలి. బాండ్ మీద సంతకం చేసి తహసీల్దార్కే షాకిచ్చావు. రాజంటే అదే మరి. అయితే ఏమవుద్ది? రాజుకిదంతా మామూలే, నన్నెవరేం చేయలేరు. కొంతకాలం తర్వాత రాజు మళ్లీ మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడయ్యాడు. సుమారు 100 రోజుల పాటు జైలులో ఉన్న రాజు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. క్లైమేట్ ఎదిరిపోయింది కదరా, అందుకేగా మందు కొడుతుంది. అయితే ఇంకో రౌండ్ వేయండిరా. వేద్దాం. రే కిట్టిగా, ఇంతకు ముందే 4 నేరాలు చేశాను. తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ కూడా అయ్యాను. ఇప్పుడు మరో హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాను. అయినా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు? రాజు, నీకు నోటీసు. రాజు, నువ్వు 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానని 5 లక్షల పూచీకత్తుతో బాండుపై సంతకం చేశావు. ఆ గడువు ముగియకముందే మరో హత్య కేసులో నిందితుడిగా ఉన్నావు. దాంతో బాండ్ షరతును ఉల్లంఘించినట్లు నీపై చర్యలు తీసుకోవచ్చు. అంటే బాండ్ మొత్తం 5 లక్షల రూపాయలు. చట్ట ప్రకారం అది చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. నా దగ్గర అంత డబ్బు లేదు లాయరు. చెల్లించకపోతే పరిస్థితులను బట్టి మిగిలిన బాండ్ కాలానికి జైలుకు పంపించే చర్యలు కూడా ఉండొచ్చు. అన్నా, 5 లక్షలు కావాలి, చాలా అర్జెంటు. డబ్బు అప్పుగా ఇవ్వు, తప్పకుండా తిరిగిస్తా. క్షమించు రాజు, నీకు డబ్బిచ్చే పరిస్థితుల్లో నేను లేను. నీ మీద ఉన్న కేసులు మాకు తెలుసు రాజు. సార్, నా దగ్గర డబ్బు లేదు, ఎవరూ నాకు సాయం చేయడం లేదు. దయచేసి ఇంకొంచెం గడువు ఇవ్వండి. సరే, మరో 1 వారం రోజులు గడువిస్తున్నాను. ఆలోగా బాండ్ మొత్తం చెల్లించు. సార్, నా దగ్గర డబ్బు లేదు, బాండ్ మొత్తం చెల్లించలేకపోయాను. విచారణ అనంతరం తహసీల్దార్ గారు చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేసి రాజును మిగిలిన 3 నెలల బాండ్ కాలానికి జైలుకు పంపాల్సిందిగా ఆదేశించారు. నాన్న, ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు ఇంట్లో ఉండిపోవచ్చు కదా. ఆ రోజు బాండ్ మీద సంతకం చేసినప్పుడే దాని విలువ తెలుసుకుని ఉంటే బాగుండేది. ఇలా తప్పు మీద తప్పు చేసి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాను. బైండ్ ఓవర్ బాండ్ కేవలం కాగితం మీద సంతకం కాదు, అది చట్టానికి ఇచ్చే హామీ. బాండ్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. బాండ్ మీద సంతకం చేసినప్పుడు అది నా మీద మాత్రం బాధ్యత అనుకున్నాను. కానీ నా తప్పులకు శిక్ష నా కుటుంబం కూడా అనుభవిస్తోంది. నేరాన్ని వదిలేయండి, జీవితాన్ని నిలబెట్టుకోండి.
సత్యసాయి జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. మన సత్యసాయి జిల్లాలో ఎవరు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన బైండ్ ఓవర్ చేస్తున్నాము. 126, 127, 128, 129 BNS చట్ట ప్రకారము మనం ఒకసారి బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ మళ్ళీ ఒకసారి నేరాలు ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళని ఏ అమౌంట్కి బైండ్ ఓవర్ చేస్తామో ఆ అమౌంట్ని ఫోర్ఫీచర్ చేయడం కానీ, ఒకవేళ అమౌంట్ని వాళ్ళు పే చేయలేకపోయారంటే వాళ్ళకి జైలు శిక్ష కూడా పడతాయి. ఈ బైండ్ ఓవర్ అనేది ప్రతి ఈ ట్రబుల్ మాంగర్ కూడా లైట్గా తీసుకోకూడదు. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్. దీన్ని బేస్ చేసుకొని రేపు మేము కోర్టుకి వెళ్ళినా దీన్ని కూడా ఒక ఆధారాలుగా సబ్మిట్ చేయగలుగుతాం. కాబట్టి ఎవరు నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, మేము చేస్తున్న ఈ బైండ్ ఓవర్ని సీరియస్గా తీసుకొని ఆ బైండ్ ఓవర్కి కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.